నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. సమకాలీన సామాజిక అంశాలపై చర్చించడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అవి ఎటువంటి కేసులు, ఎందుకు నమోదు చేయాల్సి వచ్చింది? ఇదంతా మానాడు కార్యక్రమంలో దాన్ని అంత అభివృద్ధి జరిగింది అనేది, అంటే ఒక కార్యక్రమం జరిగింది అంటే జనరల్గా ఏం జరుగుతుంది, ఒక 2 రోజులు 3 రోజులు మాట్లాడుకుని దాన్ని వదిలేస్తారు. కానీ ఇప్పటి వరకు ఆ చర్చ వాడివేడిగా జరుగుతుంది అంటే ఆ ప్రోగ్రామ్ అంత సక్సెస్ అయిందా? అంటే పవన్ కళ్యాణ్ గారి మీద కేసు అన్నది తమిళనాడులో అతను మురుగన్ భక్తులను ఉద్దేశించి ఆయన మాడుతున్నప్పుడు మత విద్వేషాలని వాటిని రెచ్చగొట్టడానికి కాన్సెప్ట్లో అతని మీద క్రిమినల్ కేసు పెట్టబడింది. అంటే ఆయన మాట్లాడిన మాటల్లో ఆయన ఏమన్నారు సార్, మురుగన్ అంటే తమిళనాడు వాళ్ళకి మాత్రమే దేవుడు కాదు, మాకు కూడా ఆయన దేవుడే అని కదా ఆయన వ్యాఖ్యానించింది. నీకు అలా అర్థమైందా? అర్థం చేసుకునే దాన్ని బట్టి అర్థాలు మారిపోతాయా సార్? ఫ్యాన్స్కి అయితే అలాగే అర్థమవుతుంది, కానీ తమిళ వాళ్ళకి వాళ్ళ భాష వాళ్ళకి వచ్చు కదా. 196 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ ఏ, 299, 302, 353 1 సబ్సెక్షన్ బి సబ్సెక్షన్ 2 ఐపీసీ సెక్షన్లు పెట్టారు. కానీ ఇక్కడ గమనించవలేదో వాళ్ళు ఎక్కడ బిఎన్ఎస్ సెక్షన్స్ పెట్టలే. బిఎన్ఎస్ అంటే మన ఆంధ్రప్రదేశ్కి ఏదో స్పెషల్ ప్రివిలేజ్ ఉన్నట్టు ప్రతి ఒడి మీద బిఎన్ఎస్ కేసులు పెడుతున్నారు. భారత న్యాయ సమితి కొత్త కేసులు ఏవైతే ఉన్నాయో, కానీ ఇక్కడ సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో ఆ మురుగన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, సాధారణంగా మనం దేవుడికి భక్తులు అవుతాం, కానీ దేవుడు ఈయనకి భక్తులు అని మాట్లాడాడు చాలా వెరైటీగా. అదొకటి గమనించండి. రెండోది ఏంటంటే సార్, ప్రసంగంలో కొన్ని మాటలు లేకపోతే ఆ లాంగ్వేజ్కి తగ్గట్టు మాట్లాడేటప్పుడు కొన్ని అటు ఇటుగా సవరించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా సార్. అది నాలటోడికి నీలటోడికి అయితే ఆయనటోడికి కాదు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సార్, ఎన్ని సందర్భాల్లో ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అన్న కోణంలో కూడా ఆలోచన వచ్చి రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఇంకొకళ్ళ అని పేరు మారిపోయి లేకపోతే మర్చిపోయి వాడిన సందర్భాలు కూడా ఉన్నాయి, మనం చూసాము. అలాంటివి లాంగ్వేజ్ విషయంలో కొన్ని అలాంటివి జరుగుతాయి కదా, దాన్ని పట్టుకుని లాంగ్వేజ్ విషయంలో ఎక్కడికి వెళ్ళినప్పుడు సభాస్థలి మీద అడ్రస్ చేస్తున్నప్పుడు ఎవరిని అడ్రస్ చేయాలో కనీస అవగాహన లేనప్పుడు అలాంటి వాళ్ళకి మొహం ఇడిచి కింద కూర్చోబెట్టాలి. మన భాషకి ఆయన భాష మాట్లాడే సుమ ఉంది అమ్మాయి యాంకర్, ఏ రోజు నా తొట్టుబాటు పడిన ఉదంతం చూసావా అని. ఎందుకంటే భాష మీద పట్టు ఉండాలి. నాకేదో తమిళ వచ్చు, నాకేదో మలయాళం వచ్చని చెప్పి ఎగేసుకొని పోగేసుకుని వెళ్తే అలాగే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ప్రేరణ కలిగించే అంశాలు మీకు మళ్ళీ చెప్తున్నా. ద్రవిడ ఆర్య సంస్కృతులని కొన్ని ఉంటాయి. మనది ఆర్యన్ సంస్కృతి, వాళ్ళది ద్రవిడ సంస్కృతి. అక్కడ ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గవర్నర్ నరసింహన్ ఉండేవాడు, జ్ఞాపకం ఉందా మనకి? రాష్ట్రం విభజించినప్పుడు మన పట్ల చాలా రాక్షసంగా ప్రవర్తించిన వ్యక్తి అతను. అతనికి వైష్ణవ దేవాలయాలు తప్ప శైవ దేవాలయాలకు వెళ్ళేవాడు కాదు. శ్రీశైలం కానీ మనకి ఇక్కడ పవిత్ర క్షేత్రాలు కదా, అమ్మవారు ఇది శక్తిపీఠంలో ఒక శక్తిపీఠం ఉంది మన దగ్గర శ్రీశైలం. ఆయన ఏనాడు శ్రీశైలం కానీ మల్లన్న టెంపుల్ కాడికి ఎప్పుడు వెళ్ళేవాడు కాదు. ఓన్లీ తిరుపతి, సింహాచలం వీటికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళేవాడు కదా, భద్రాచలం. సో అలాగే తమిళనాడులో కూడా దెర్ ఆర్ ప్రామినెంట్ పీపుల్. వాళ్ళు ఒక సెట్ ఆఫ్ పీపుల్కి గాడ్ని ద వే దే అడోర్, ద వే దే డూ సర్టన్ థింగ్స్. సో అక్కడికి వెళ్ళి నువ్వు అనవసరంగా ఈ సగం నాలెడ్జ్తో ఏది ఇప్పుడు ధర్మ పరిరక్షకుల్లాగా మఠాలు ఏవో పెట్టినట్టు అక్కడ సరస్వతి పీఠాధిపతులు ఇలాంటి పెద్ద పెద్ద మహనీయులు ఉండి శంకరాచార్య పీఠాలు ఇలాంటి వాటిల్లో వాళ్ళు చెప్పే వాటికే సగం మంది ఇటు సగం మంది అటు మాడుతుంటారు. సో అట్లాంటి దగ్గరికి వెళ్ళి మనం ఏదో ధర్మ పరిరక్షించేస్తాం సైద్ధాంతికంగా, ఏదో హిందువు లోట్లు దండుకోవడానికి అక్కడికి వెళ్ళి తెలుగు లోట్లు దండుకునే కార్యక్రమంలో హిందువుల పట్ల యాజ్ ఇఫ్ అన్నట్టుగా మాట్లాడితే అక్కడ సనాతన ధర్మాలు ఇక్కడ మన మీద చూపించే ఓవర్ యాక్షన్లు అక్కడ వాళ్ళతో కుదరవు. వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు, వాళ్ళ కట్టుబాట్లు అండ్ అక్కడ వాళ్ళకున్న విచక్షణ, దైవ సన్నిధిలో వాళ్ళు ప్రదర్శించే దైవభక్తి ఇవన్నీ టోటలీ డిఫరెంట్. అడాప్టబిలిటీతోనూ అక్కడ తాత్కాలిక ఉపశమనంతో ఏదో ప్రసాదించేద్దాం, ఏదో వాళ్ళందరినీ ఆకట్టేసుకొని ఏదో చేద్దాం అనుకునే తాపత్రయంలో అక్కడ ఖచ్చితంగా చాలామందికి మనోభావాలు గాయమే. 5 లక్షల మంది వచ్చారు, హ్యూజ్ రెస్పాన్స్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు మీకు దాని ఏమంటారు త్యాగయ్య గాన సభలు జరుగుతుంటాయి, అప్పుడు లక్షలాది మంది వస్తారు. అక్కడికి వెళ్ళి అడ్రస్ చేసి ఓదనకోటి మాడితే అక్కడికి వెళ్ళి మా భక్త రామదాస్ కీర్తనలు చాలా బాగుంటాయని మాడే అనుకో సభు సందర్భం ఉందా? అన్నమయ్య కీర్తనలు అక్కడ అన్నమయ్య సంభాషణ జరుగుతున్నప్పుడు, అలాగే మురుగన్ సంబంధించిన విషయంలో మురుగన్ భక్తులు ఉన్నప్పుడు దేవుడు అన్నవాడే అందరివాడే. నేను కాదంటలే, కాంట్రడిక్షన్ లేదు. మాకు కూడా ఉంది, మాకు హక్కులు ఉన్నాయి ఇలాంటివి మాడితే ఆల్రెడీ మన ఎత్తి అక్కడి నుంచి కింద పంపించారు. మనకి తెలంగాణ నుంచి విభజించి ఆంధ్రప్రదేశ్ ఎలా ఏర్పాటు చేశారు, తమిళనాడు నుంచి కూడా మన ఎత్తి కిందకి పంపించారు, వెళ్ళి అక్కడ పక్కెళ్ళి ఆడుకోండి అని. ఇంక్లూడింగ్ చిత్ర పరిశ్రమ కూడా మన వాళ్ళు అక్కడి నుంచి ఎత్తుకుని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు. సో అలాంటి దగ్గర చాలా సెన్సిటివ్ లైన్స్ ఉంటాయి. మీరు అక్కడ చదువుకోవచ్చు, మీకు తమిళ భాష వచ్చి రావచ్చు, ఇక్కడలాగేటి ఎక్కడ పుట్టితే బాగున్నా, ఆడ పుట్టాను ఇక్కడ పుట్టాను 10 పేర్లు చెప్తే వాళ్ళు కుదరదు. వాళ్ళకి సైద్ధాంతికంగా మేము తమిళ్, మేము సీఏ చదువుతున్నప్పుడు కూడా అక్కడ మాతో తెలుగు మాకు వచ్చి ఏదో కొంచెం
వచ్చిరాని తమిళాలు అటువన్నీ మాడితే మమ్మల్ని కోడిపేటలు పెట్టినట్టు పెట్టేసేవారు. బట్ మాతో డిఫరెంట్ వే ఆఫ్ డీలింగ్ ఉండేది. వాళ్ళకి తెలుగు వచ్చినా తెలుగు మాట్లాడరు, అంత భాష మీద అంత ఇది ఉంది. ఆడికి వెళ్ళి మనం నాకు అన్ని బహుభాషా కోయిదన్ అన్నట్టుగా ప్రదర్శిస్తే అంత కొన్ని కుదరవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ దాన్ని ఏమంటారంటే భావజాలాలతో అక్కడ హిందూ మతానికి సంబంధించిన ప్రొవకేషన్స్ అన్నిట్లోనూ కొంతమందికి గ్యారంటీగా ఉన్నాయి. ఇప్పుడు డిఎంకే దీంట్లో ఆయన పేరేటి ఎంవీఆర్ గారిని ఆయననే వద్దన్నారు వాళ్ళు. ఆయన పైన ఇలా కేసులు పెట్టడం వెనక బీజేపీ కూడా చాలా సీరియస్ అయింది కదా సార్. అక్కడ డిఎంకే ఏడీఎంకే తమిళనాడుకి సంబంధించిన విషయాల్లో బీజేపీ కాదు కదా, కాంగ్రెస్ బీజేపీ కలిసి వెళ్ళినా వాళ్ళని ఏం చేయలేరు, వాళ్ళకి అంత కట్టు ఉంటుంది. అక్కడ వాళ్ళ స్థానికతని జస్టిఫై చేసుకునే కార్యక్రమంలో బయటవాడే వాళ్ళే బయటవాడు వెళ్ళి అక్కడ ఓవరాక్షన్ చేస్తానంటే అసలు కుదరదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందించబోతున్నారు? ఏమీ చేయలేరు, వెళ్ళి అక్కడ క్రిమినల్ కేసులు ఫేస్ చేయవలసిందే, అంతకని వెళ్ళలేదు. ఓకే, మరి రాష్ట్రంలో జరుగుతున్న ఇష్యూస్ మీద ఫైట్ చేయడం మానేసి అక్కడికి వెళ్ళి బహిరంగ సభల్లో పాల్గొనడం ఎంతవరకు కరెక్ట్ అని వాదన కూడా వినిపిస్తుంది. అది కూడా కరెక్టే కదా. ఇప్పుడు ఆయన శాఖ, ఆయన చిన్న శాఖ పంచాయతీరాజ్ శాఖ ఈజ్ ఈక్వల్ టు పెద్ద పోస్ట్ అది. ఆ పోస్ట్లో ఎన్ని తాలక మొలకలే పనులు ఉంటాయి, ఎంతో సెంట్రల్ నెగోషియేషన్స్తో బోల్డ్ అని డబ్బులు తేవాల్సి ఉన్నాయి. అవన్నీ గాలి కొద్దేసి ఎలక్షన్ ప్రచారకుల్లో జరుగుతున్న దేశాలంపట. గతంలో మహారాష్ట్ర పర్యటన, తర్వాత అక్కడ ఢిల్లీ ఎలక్షన్ క్యాంపెయినింగ్లు ఇవన్నీ చూసాం కదా. వాళ్ళు వాడుకుంటారు, ఈయన వాడబడుతున్నాడు. ఇక్కడ వీళ్ళకి కూడా కాల మధ్యలో అడ్లేడు కాబట్టి వీళ్ళు ప్రచారాలు చేసుకొని చెప్పి వీళ్ళు పనులు చేసుకుంటారు. అంతేనా కేంద్రంలో పవన్ కళ్యాణ్కి పెద్దపీట వేసే కార్యక్రమం ఏముందని పెద్ద పెట్టేస్తారమ్మా. ఓ ప్రాంత పార్టీలోనే ఓ ఉప ప్రాంతీయ పార్టీ, ఉభయ గోదావరి జిల్లాలోను, నెక్స్ట్ ఉత్తరాంధ్రలో తప్ప ఆయనకి రాయలసీమలోను అలాంటి దగ్గర, చిత్తూరు అలాంటి దగ్గర ప్రజెన్సే లేదు అతనికి. వెళ్ళి ఏ ప్రాతిపదిక మీద అక్కడికి వెళ్ళి రాజకీయాలు చేసేయడానికి? సో ఇవన్నీ అంత ఈజీ కేక్ వాక్లు కాదు. అండ్ మోర్ ఓవర్ అదే నేషనల్ భావజాలంటే జాతీయ స్థాయి పార్టీ అని తెలుగుదేశమే ప్రాంతానికి పరిమితమై ఆంధ్రప్రదేశ్లోనే రాజకీయాలు చేస్తుంది. నిన్నగాక మొన్న 20 గెలిచి మొత్తం దేశం అంతా సెక్రటరీ చెప్పేస్తా ఉంటే ఎక్కడవుతుంది? తెలుగు ఓట్లు ఎక్కడున్నా అక్కడికి వెళ్ళి క్యాంపెయినింగ్ వాడుతున్నారు, వాళ్ళు వాడబడుతున్నాడు అంతే. ఆయన అంతే కొండలు చూడగానే ఇంతో డిఫరెంట్ వైబ్రేషన్స్ వస్తాయంటే అలా సెంటిమెంటల్గా లక్కీ మస్కెట్లో ఒకసారి ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తే గెలుస్తామని భ్రమల్లో వాళ్ళు ఉన్నారు. చూద్దాం ఎన్నాళ్ళు గెలుస్తారు. అంతేనంటారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.